హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం గోవాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచ్ అరంబోల్ బీచ్ని విజిట్ చేయబోతున్నాం. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే బీచ్ పక్కనే మనకి ఏంటంటే ఒక స్వీట్ వాటర్ లేక్ ఉంటుంది. అదొక డిఫరెంట్ వైబ్ని ఇస్తుంది అనమాట ఈ బీచ్లో. సో అదంతా కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం పదండి. అరంబోల్ బీచ్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వీక్ డే అయినా చాలానే ఉన్నట్టుంది క్రౌడ్. పార్కింగ్ చూస్తుంటే అర్థమవుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత రష్ ఉంది ఏంటి అని చెప్పేసి. నేనైతే తక్కువ ఉంటారేమో అనుకున్నా, వీక్ డే పెద్దగా రారు కదా ఇక్కడ అని చెప్పి. బట్ పార్కింగ్ చూస్తే డిఫరెంట్ ఉంది స్టోరీ. ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి రాగానే మనం రైట్ సైడ్ వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఒక స్వీట్ వాటర్ లేక్ ఉంటుంది. సో ఫస్ట్ అది వెళ్ళి కవర్ చేసుకుందాం. బీచెస్ ఎలానో చాలానే చూసాము. ఇక్కడికి వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ స్వీట్ వాటర్ లేక్ని చూడడానికి. సో లెట్స్ గో. మనం బీచ్లో ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ వాక్ చేసామనుకోండి, ఇదిగో ఈ పాయింట్ దాకా రీచ్ అవుతాము. ఎదురుగా క్లిఫ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలంటే మనకి ఇంకా ఇక్కడ వే లేవు అనమాట. ఇక్కడ చూసారంటే మొత్తం మీకు ఇక్కడ సముద్రం వాటర్ ఉంది, ఇంకా వాక్ చేయడానికి వే లేదు. సో ఏంటంటే ఎదురుగా కొన్ని షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్ నుంచి ముందెళ్ళి చూపిస్తాను. మనం వాక్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక 1/2 కిలోమీటరో లేదంటే ఒక 800 మీటర్స్ వెళ్ళాలి. అప్పుడు మనకి ఆ క్లిప్స్ కానీ తర్వాత డెడ్ ఎండ్లో స్వీట్ వాటర్ లేక్ ఉంటుంది. సో అవన్నీ అయితే చూడొచ్చు. ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఆ వాక్ అంతా కూడా ఎలా ఉంటుంది. చుట్టూరు మనకి షాపింగ్ ఉంటుంది అనమాట. సో లెట్స్ గో అండ్ వాచ్. సో చూడండి, ఇక్కడతో ఎండ్ అనమాట, వాక్ చేయడానికి ఇంకా లేదు మనకి. సో ఎదురుగా ఉంది కదా, ఈ షాప్స్ లోపల నుంచి మనం ఎంటర్ అయ్యి ఇప్పుడు ఆ క్లిప్స్ని అలాగే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్వీట్ వాటర్ లేక్ అయితే రీచ్ అయిపోతాం. పదండి వెళ్దాం. ఇక్కడ చూసారండి, ఇంక మొత్తం మీకు షాప్సే ఉంటాయి. చాలా బాగుంది కదా ఈ వాక్ అంతా కూడా. మనకి బీచ్ పైన క్లిప్స్ మీద వాక్ చేస్తున్నట్టుంది. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కూడా షాపింగే. మీకు వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయి షాప్స్. చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇది 700 నుంచి 800 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 200 మీటర్స్ మనం వాక్ చేసుకుంటే రాగానే ఈ క్లిప్స్ అయితే కనిపిస్తాయి. ఆ విజువల్స్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి. చాలా బాగుంది ఈ వాక్ అంతా కూడా. ఇంకా వస్తానే ఉన్నాయి చూడండి షాప్స్ వెళ్తూ ఉంటే. ఏ మాత్రం బిజినెస్ జరగద్దు ఏమో కానీ వీళ్ళకి షాప్స్ మాత్రం దండిగా ఉన్నాయి. మొత్తానికి మార్కెట్ క్రాస్ చేసుకుని వచ్చేసాం. ఇంకా ఫైనల్ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ కాస్త స్టోన్స్ ఉన్నాయి, అవి చూసి జాగ్రత్తగా క్రాస్ చేసుకుంటే మనకి స్వీట్ వాటర్ లేక్ అయితే వచ్చేస్తుంది. వెళ్ళిపోదాం పదండి. ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి క్రాస్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఇప్పుడు ముందు వెళ్తున్నారు చూడండి, కాస్త జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది.
ఫైనల్గా వచ్చేసాం మనం. మన స్వీట్ వాటర్ లేక్ చూసే ముందు ఇక్కడ మీకు ఏంటంటే పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది. పైన కనిపిస్తుంది కదా 3000 అన్నమాట. మనకి స్వీట్ వాటర్ లేక్ దగ్గర కూడా ఒక షాక్ ఉంది. బీచ్ బెడ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. ఫైనల్గా మనం అయితే స్వీట్ వాటర్ లేక్ దగ్గరికి వచ్చేసాం. వెళ్ళి చూపిస్తాం కదండి. మనం వచ్చిన డెస్టినేషన్ స్వీట్ వాటర్ లేక్ ఇదే అన్నమాట. ఎలా ఉన్నాయో విజువల్స్ ఒకసారి చూడండి. ఈ బీచ్ బెడ్స్లో మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. దీని కాస్ట్ 100-200 నాకు గుర్తులేదు. కానీ అన్ని బీచ్ల్లాగా ఇక్కడ 1 అవర్ కాదు, మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు. అండ్ మునగడానికి కూడా ప్రాబ్లం ఏం లేదు. మనం పెద్ద లోతు ఉండదు ఇది. ఇంకా మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ఆ చివరి వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మడ్ బాత్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎదురుగా చిన్న గుడిసెలాగా కనిపిస్తుంది కదా, అదొక హోటల్. బేసిక్ ఫుడ్ అంతా దొరుకుతుంది. అఫ్ కోర్స్ ఆల్కహాల్ కూడా ఉంటాయన్నమాట. గోవాలో ఏది ఉన్నా లేకపోయినా అది మనకి ఎక్కడైనా దొరుకుద్ది కదా. అంతా బాగుంది ఇక్కడ వ్యూ అంతా కూడా. హ్యాపీగా బీచ్ పక్కనే లేక్ చూడండి. మనం ఇలా వాక్ చేసుకొని ఆ బీచ్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఈవినింగ్ సన్సెట్ టైంకి వచ్చాము. చాలా బాగున్నాయి ఇక్కడ వ్యూస్ అంతా కూడా. చూడండి ఎదురుగా అసలు బీచ్ వ్యూ ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి. అండ్ ఈ లోపలికి మనం ఎటువంటి ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ అలౌ లేదనమాట. ఎందుకంటే లోపల కౌంటర్ ఉంది కాబట్టి మనం వాళ్ళ దగ్గరే పర్చేస్ చేయాలి. ఈ బెడ్స్ అన్నీ కూడా ఇందాక ఒక షాక్ చూపించాను కదా, దాని రిలేటెడ్వి. మరీ ఇక్కడ అంత కమర్షియల్ ఏం లేరనమాట. మనం ఇన్ కేస్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉన్నా కూడా పెద్ద పట్టించుకోవట్లేదు, అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ బెడ్స్ మీద. సన్సెట్ టైంకి అయితే చాలా బాగుంది వ్యూ. హ్యాపీగా మనం బీచ్లో మునిగిన తర్వాత కాస్త చిరాకు ఉంటుంది కదా మనం స్నానం చేసే వరకు. ఈ బీచ్కి వస్తే ఏంటంటే ప్రాబ్లం లేదు. హ్యాపీగా మనం బీచ్లో మునిగి వెనకాలే ఉన్న మనం స్వీట్ వాటర్ లేక్లో వెళ్ళి మళ్ళీ మునిగామనుకోండి, ఆ చిరాకు అంతా ఏం ఉండదన్నమాట. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ బీచ్ పక్కనే లేక్. చూశారు కదా అరంబోల్ బీచ్ స్వీట్ వాటర్ లేక్. లేక్ని చూడడం పెద్ద విచిత్రం కాదు, కానీ బీచ్ దగ్గర లేక్ అనేది చాలా బాగుందన్నమాట. మొత్తం గ్రీనరీగా మనం రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్ అండ్ ఈ వచ్చే వేలో ఈ పెద్ద మార్కెట్ పక్కన క్లిప్స్ చాలా బాగుందన్నమాట. మొత్తం కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పవచ్చు నార్త్ గోవాలో. సో స్కిప్ చేయకండి. సో దట్స్ ఇట్ ఈ వీడియోలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.